వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందని, చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో అనేక మంది పార్టీలో చేరుతున్నారని ఏలూరు పార్లమెంటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్, దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో సోమవారం టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో దెందులూరు నియోజకవర్గంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో యాదవ సంఘం రాష్ట్ర నాయకులు నెరుసు వెంకట సుబ్బయ్య, కొవ్వలి సహకార సంఘం త్రిసభ్య కమిటీ మాజీ చైర్మన్ ఆత్కూరి సునీల్ రాజా, మాగంటి వెంకటేశ్వరరావు, నెరుసు వెంకటరమణ, బీసీ నాయకులు మల్లవరపు రంగారావు, గోవాడ చంటి తదితరుల ఆధ్వర్యంలో 50 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి ఏలూరు పార్లమెంట్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్, దెందులూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్లు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ తమపై ఉన్న నమ్మకంతో పెద్ద సంఖ్యలో బీసీ సోదరులు టీడీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వైసీపీ పాలనలో వారికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్టీలో చేరిన వారందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దెందులూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ క్లిష్ట సమయంలో పార్టీకి అండగా నిలుస్తూ ముందుకు వచ్చిన యాదవ సంఘం నేతలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. యాదవ సంఘం రాష్ట్ర నాయకులు నెరుసు వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో తామంతా టీడీపీలో చేరుతున్నామని, వైసీపీలో తమకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో దెందులూరు నియోజకవర్గంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో తామంతా టీడీపీలో చేరుతున్నామని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయానికి సమిష్టిగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఘంటసాల వెంకటలక్ష్మి, కొఠారు ఆదిశేషు, మాజీ కార్పొరేటర్ మాగంటి హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ మాకు మద్దతు పలకడం ఎంతో సంతోషంగా ఉంది. మీకు ఎలాంటి పని కూడా మీకు చేస్తామని మీ అందరికీ చెప్పుకున్నాం. అలాగే మీకు ఎక్కడైనా కానివ్వండి, పార్లమెంట్లో అయినా కానివ్వండి, ఢిల్లీలో అయినా కానివ్వండి, ఎలాంటి పని ఉన్నా కూడా నేను మీ అందరితో ఉంటానని మీ అందరికీ తెలుసుకుంటూ, ఇవాళ మీరు చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఎంతో ఇబ్బంది పెట్టారు. ఇవాళ మీరు చూస్తే చింతమనేని ఆయన కూడా ఆల్మోస్ట్ 49 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన ఎందుకంటే మీకోసం, అందరి కోసం పోరాడి ఆయన ఇది చేసినా కూడా ఆయన బయటకు వచ్చి మళ్ళీ మీ అందరి కోసం నిలబడ్డారు. ఆయన గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే నన్ను కూడా ఆశీర్వదించని మీ అందరినీ కోరుకుంటూ నమస్కారాలు. మన పార్లమెంట్ తరఫున మన పుట్ట మహేష్ గారు మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా వాళ్ళకు కూడా రాజకీయంగా ప్రాధాన్యత కల్పించి వాళ్ళ గౌరవాన్ని ఈ నియోజకవర్గంలో కానీ పార్లమెంట్లో కానీ పెంచడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. మా పాత వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కలుపుకుని గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల అభివృద్ధిలో భాగస్వాములు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తుంటూ, తెలుగుదేశం పార్టీలోకి అత్యంత భారీ చేరికలో జరగటం అనేది జరిగింది. దీనికి కారణం కూడా వైసీపీ పరిపాలనలో అరాచకం అయిపోయి ఏ రకమైనటువంటి న్యాయం జరగక 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ అది పాలకుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా మాకు ఏ రకమైనటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి అందరం ఒక మాట మీదకి వచ్చి ఎస్సీ, బీసీ అందరూ అన్ని కులస్తులు కూడా అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళంతా కలిసి ప్రభాకర్ గారి నాయకత్వంలో, పుట్టా సుధాకర్ యాదవ్ గారి నాయకత్వంలో, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ చేరికలు జరగడం ఈ రోజున. ఇక ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని, దెందులూరు కాన్స్టిట్యున్సీని గెలిపించడానికి ఈ రోజు నుంచి ప్రోగ్రాంలోకి దిగడం జరుగుతుంది. ఇది మేము గెలిపించేదాకా ఈ ప్రయత్నం ఏమీ ఆగేది లేదు. చేరికలు అనేవి ఇంకా కంటిన్యూగా
రోజు జరిగాయే తప్ప ఇవాళతో ఆగినటువంటి సందర్భం ఏమీ లేదు. ఇక్కడి నుంచి యాదవులు అంటే ఏంటో తెలుస్తుంది, బీసీలు అంటే ఏంటో తెలుస్తుంది. వదిలేసిన వాడిని ఎలాగ నడవాలనే దాని మీద మేము ప్రయాణం చేస్తున్నాం. అందులో ఇదేం ఆషామాషిగా వదిలేదే లేదు. ఇవాళే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి యాదవ సంఘం ఏంటి, బీసీ సంఘాలు ఏంటి, కతిమా ఎస్సీ సంఘాలు అన్నీ కూడా మాతోనే ఉన్నాయి కాబట్టి అలాగే ప్రయాణం చేస్తాం.